షఫీ గారు. సార్ విషయం ఏంటంటే ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా హాట్ టాపిక్గా ఉన్నటువంటిది ప్రవీణ్ పగడాల గారి యొక్క అనుమానాస్పదంగా ఉన్నటువంటి మరణము. ఆ ప్రాంతానికి నేను వెళ్ళడం జరిగింది, చూడటం జరిగింది. వారి కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వారి బామ్మర్ది కానివ్వండి, అంటే బ్రదర్ ఇన్ లా, కజిన్, వారి మిస్సెస్ మాట్లాడుతున్న విషయాలు కూడా వినడం జరిగింది. అంటే విషయం చూసుకున్నట్లయితే ఒక బాధాకరమైన విషయము. అక్కడ కోల్పోయింది ఎవరు అంటే ఇద్దరు కూతుర్లకి తండ్రి లేకుండా పోయాడు, భార్యకి భర్త చనిపోవడం జరిగింది, తల్లిదండ్రులకి కుమారుడు కోల్పోవడం జరిగింది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి కోల్పోయినప్పుడు వాళ్ళ బాధ ఎలా ఉంటుంది? అతనికి అనేక మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఫాలోవర్స్ ఆ వర్గంలో ఒక విధమైన విషాదం చోటు చేసుకుని ఉంది. అయితే అతను ఒక నార్మల్ వ్యక్తి కాకుండా స్టేట్ అండ్ నేషనల్ లెవెల్ వాళ్ళ సెలబ్రిటీగా ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఎప్పుడైతే సంఘటన జరిగిందో అది యాక్సిడెంట్ జరిగిందని ఎప్పుడైతే అక్కడ ఉందో, యాక్సిడెంట్ కాదు ఇది అనుమానాస్పదం అన్న క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఎందుకు అలా వచ్చింది అంటే, వాస్తవానికి రాష్ట్రంలో వాతావరణం అలా ఉంది. మతాల మధ్య విద్వేషపూరిత మాటలు మాట్లాడుకోవడము, ఒక వర్గము మరొక వర్గం మధ్య డిస్కషన్స్, డిబేట్స్ జరుగుతూ ఉండడము, ఒకరు మరొకరిని కౌంటర్ ఇచ్చుకుంటూ హార్ష్గా కామెంట్స్ పెట్టుకోవడము, ఇలాంటి ఒక వాతావరణం ఉండడం వల్ల జరిగినటువంటి యాక్సిడెంట్ మేబీ ఏదైనా జరిగి ఉండొచ్చు అన్నది ఒక ఫస్ట్ పాయింట్ అక్కడ లేవనెత్తారు. ఇంకా అక్కడ చూస్తున్నటువంటి అనాలిసిస్ని బట్టి ఇప్పుడు మీరే చెప్పారు, పూర్తిగా బండి శరీరం మీద పడిపోయి ఉంది. యాక్సిడెంట్ అయితే ఖచ్చితంగా దుప్పటి కప్పుకున్నట్టుగా బండి శరీరం మీద కంప్లీట్గా అలా ఉంటుందా పాయింట్ మీరు రేస్ చేస్తారు. ఇది పాయింట్ అనేక మంది రేస్ చేస్తున్నారు. అంటే అక్కడ జరిగినటువంటి సంఘటన అది. మరి బండి అసలు 20% కాదు, ఏమీ డ్యామేజ్ కాలేదు. డ్యామేజ్ అయిన హెడ్లైట్ కూడాను అంతకుముందే హెడ్లైట్ డ్యామేజ్ అయినట్టుగా సీసీ కెమెరా ఫుటేజ్లో ఉంది. అంటే మనిషి చనిపోయి ఇలా ఉన్నప్పుడు ఇలా అంటే దాని సిచ్యువేషన్ చూసినటువంటి వాళ్ళకి అనుమానం రావడంలో తప్పేమీ లేదు. అనుమానం ఉంది, వాళ్ళు వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఏదైతే రిపోర్ట్ రాబోతుందో, ఈ రిపోర్ట్ ఏదొచ్చినా కానీ ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రభుత్వాన్ని గౌరవిస్తాము, చట్టాన్ని గౌరవిస్తాము. ప్రభుత్వం తరపు నుంచి, చట్టం తరపు నుంచి, ఫోరెన్సిక్ ల్యాబ్ తరపు నుంచి ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాబోతుందో దాన్ని ప్రతి పౌరుడు కూడా యాక్సెప్ట్ చేస్తాడు. వాస్తవాలంటూ బయటకు వస్తాయి. అది యాక్సిడెంట్ అయితే ఎలా యాక్సిడెంట్ జరిగింది, లేకపోతే ఇంకేదైనా ఎవరైనా కావాలని చేసినట్టే ఏ విధంగా మరణం సంబంధించింది క్లారిటీ వస్తుంది. దానికోసం ఎదురు చూస్తున్నాము. మనస్ఫూర్తిగా నేను నా మనసు కోరుకుంటుంది ఏంటంటే అది యాక్సిడెంటే అయి ఉంటే చాలా మంచిది. ఎందుకు అంటే మత విద్వేషాల నుంచి సమాజాన్ని కాపాడుకోవాలి. పొరపాటున గనక అది ఏదైనా కావాలని ఎవరైనా చేస్తున్నట్లయితే మాత్రము ఖచ్చితంగా అలాంటి వారికి కఠినంగా శిక్షించాలి. ఇంకొకసారి ఇంకొక వారి మీద దాడి చేయాలంటే భయపడే విధంగా శిక్ష కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను నేను. అయితే ఇంకొక అంశం ఇక్కడ